హాయ్ ఫ్రెండ్స్, వంకాయ టమాటో పచ్చడి అండి. ఎలా చేయాలంటే 4 వంకాయలు, 20 పచ్చిమిరపకాయలు, 2 టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసి మగ్గ పెట్టాలండి. కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఒక నిమ్మపండంత చింతపండు ఇలా రెమ్మలుగా తీయాలండి. తీసి ఇప్పుడు వీటిలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మనం పోయాం. ఈ టమాటా రసం అనేది దిగిద్ది కాబట్టి జస్ట్ అలా ఒకసారి కలిపి, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకా వాటర్ అనేది దీంట్లోకి ఊరిద్ది అనమాట. ఆ చింతపండు ఇలా వేసి ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గే లోపల ఇలా నీట్గా రోల్ని కడిగి తుడిచిపెట్టుకోవాలి. రోకల బండను కూడా కడిగి తుడిచిపెట్టుకోవాలండి. చూసారా, అలా మగ్గగానే ఒక 1/2 స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. అవి ఇంకా బాగా మెత్తగా ఆగిపోతాయి. ఇప్పుడు అవి మగ్గే విధంగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినవి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 7-8 వెల్లుల్లి రెమ్మలు ఇలా ఒలిసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారినాక ఇలా పచ్చిమిరకాయలు, చింతపండు సపరేట్ చేసుకోవాలి. మిగిలినవి అలానే ఉంటాయి. ఇప్పుడు మనం రోట్లోకి వెల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, పసుపు, ఉప్పు వేసుకుందాం. దాంట్లో వేసిన ఉప్పు సరిపోలేదు నాకు, అందుకే నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని నూరదాం. ఇలా దంపుకోవాలన్నమాట. చూసారా, ఇలా బాగా మెత్తగా దంచాలి. ఇలా పట్టుకోవాలి. ఓకేనా, ఇలా పట్టుకో. అదిగో చూసారా, ఇలా దంపాక ఇప్పుడు వీటన్నిటిని వేసేద్దాం. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా దంచుకుందాం. వంకాయ టమాటో రోజు పచ్చడి చాలా అంటే చాలా బాగుండిద్ది. మీకు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, బాగా మెత్తగా దంచాలన్నమాట. మా పాప వీడియో తీస్తుందండి. మా పాప ఇవాళ వీడియో తీస్తుందండి. ఈరోజు లుక్ అయితే తందిలా ఉంది. చూసారా, మా పాప కూడా నూరుతుందంట పచ్చడి. చూడండి ఎంత బాగా నూరుతుందో. చూసారా, అలా మెదిగిపోవాలి. అలా మెదిగినాక వంకాయ టమాటాలు వేసి ఇప్పుడు వీటిని కూడా మెత్తగా దంపాలి. వీటిని ఇలాగా వదిలి ఇదిగో ఇలా నీట్గా దంచాలి. చూసారా, మెదిగిపోయింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా ఉంది చూడటానికి. ఇలా మెదిగితే సరిపోతుందండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఎండుమిరపకాయలని ఇలా అంచులు కొద్దిగా తూకి వేసేసుకుందాం. ఇది కొద్దిగా వేగనిద్దాం. ఇలా వేగేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేద్దాం. కరివేపాకు చిరుపెట్టలాడాలండి. చిరుపెట్టలాడాక ఆ పచ్చడి అనేది దీంట్లో వేసేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా జస్ట్ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపి, మొత్తం ఆయిల్, కరివేపాకు మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకొని
చూసారా ఎలా కలుస్తుంది, మొత్తం నీట్గా కలుపుకోవాలండి. అసలు చూసారా కళాయికి కూడా అంటట్లేదు అనమాట. ఆ విధంగా మొత్తం నీట్గా చూసారా ఇలా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి స్టవ్ అంతా ఆపేసుకున్నాం. చూసారా చూడటానికి కలర్ఫుల్గా ఉంది. వేడి వేడి రైస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉండిద్ది. టేస్ట్ అంటే బాగుండిద్దండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.